హాయ్ హలో నమస్తే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ ఫ్రెండ్స్ కూడా అందరికీ హ్యాపీ మార్నింగ్. ఈరోజు మా మార్నింగ్ వర్క్ అయితే ఏంటంటే వంట. పొద్దున్న లేస్తే ఇదే కదండి, కోటి విద్యలు కూటి కొరకే అనే సామెత మన పెద్దవాళ్ళు అయితే ఎప్పుడో చెప్పారు కదా. మనం ఎన్ని పనులు చేసినా కూటి కొరకే అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం అలా అయితే లేదండి. నాకు తెలిసి అయితే నా ఉద్దేశంలో అయితే కోటి విద్యలు కోట్లు కూడబెట్టడం కోసమే అన్నట్టుంది ఇప్పుడు సమాజంలో అయితే. అట్లా కూడబెట్టినా కూడా నోటికి నచ్చింది, నాలుకకు రుచి అయింది తినే పరిస్థితి కూడా లేకుండా అయిపోయిందండి. వెనుకటి రోజుల్లో అయితే ఎంత కష్టపడ్డా అండి మంచిగా కడుపు నిండా తినేటట్టు ఉండేది. ఆ తిన్న అరిగించుకునే శక్తి కూడా వాళ్ళ లోపల ఉండేది. ఎండకు కాయ కష్టం చేసి కడుపు నిండా తిని మంచిగా కంటి నిండా నిద్రపోయేవాళ్ళు అప్పటి రోజుల్లో అయితే. మనకు తెలిసినంత వరకు మన తాతలు అట్లా అనమాట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదండి. ఇంకొకటి ఏంటంటే మన నానమ్మలు అమ్మమ్మలు అలా వాళ్ళ టైంలో అయితే అండి జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటివన్నీ తినేవాళ్ళు. వాళ్ళు ఎంత మంచి ఫుడ్ అంటే అండి అది ఇప్పుడు మళ్ళీ ఏమైపోయిందంటే ఆ ఫుడ్డే తింటున్నారు. ఇప్పుడు మళ్ళీ కాలం అలా మారిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అప్పుడు ఫుడ్ మళ్ళీ ఇప్పుడు వచ్చేసిందండి. కాకపోతే మనుషులే మారాలి. ఇంకా మనుషులు మాత్రం మారరు. తినే ఫుడ్డు నోటికి ఎంత రుచిగా ఉండాలో అలాగే మనం మాట్లాడే మాట కూడా ఎదుటి వాళ్ళు వినడానికి అంత రుచిగా ఉండాలన్నమాట. రుచిగా అంటే మంచిగా ఉండాలి అని అర్థం. అది మాత్రం ఈ రోజుల్లో మనుషుల్లో వెతికినా దొరకదండి. తన వాళ్ళ దగ్గర ఎదుటి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా సరే మాట మాట్లాడితే అబ్బా ఎంత బాగా మాట్లాడారు అనేటట్లు ఉండాలి. అది మాత్రం మనుషుల్లో వెతికినా దొరకదనుకోండి. ఇప్పటి రోజుల్లో అవసరానికి ఒక తిరిగా అవసరం లేకపోతే ఒక తిరిగా మాట్లాడే మనుషులు చాలా తయారయ్యారు. ఏంటో నాకు ఈరోజు అనిపించిన మాటలన్నీ వీడియోలో చెప్పేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్